శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 36వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు సిద్ధ పదాంబుజములకు నమస్కరించి చేతులు జోడించి వినయముగా భక్తి ప్రబుద్ధలతో ఇట్లడిగెను. సిద్ధముని జయమగుగాక. నీవు భవతారుకుడవు, బ్రహ్మజ్ఞానివి, జ్ఞానివి. అవిద్యయను చీకటిని పారద్రోలుటకు సూర్యుని వంటి వాడవు. మోహమాయుడైన తమస్సును రాత్రియందు భేదింపరాని మాయచే కప్పబడి నిద్రించుచున్న నాకు గురులీలలు ఎనిడి భేరి గ్రోతాలచే తెలివిని తెప్పించితివి. అజ్ఞానమనిడు అంధకారమును బాపు సూర్యుడు మీరు. చిన్మయాత్మ సిద్ధముని సద్గురువైన నీ సాంగత్యము వలన నేను ఒడ్డున చేర్చబడితిని. ఈ రీతిగా నామధారకుడు వినయముతో స్తుతించగా సిద్ధముని సాక్షాత్తు గురుడు సంతుష్టి చెంది అభయమొసంగెను. మరలా శిష్యుడు ముందు జరుగు వృత్తాంతమేమి విస్తరముగా తెలుపుడు. కథామృతమును త్రావుటను మానుకుడు. కథామృతమును వినుచున్న నా మనసు తృప్తి నొందకున్నది. అందుచే నాకు ఈ కథను సవిస్తరముగా తెలుపుడు అని గురుని పాదముల గ్రహించెను. సిద్ధుడు పలికెను, నామధారక, ముందు కథను వినుము. ఏకాగ్రత చిత్తముతో విన్నచో అందరకు జ్ఞానము లభించును. శ్రీ గురుడున్న గంధర్వ నగరమున అనేకమైన గొప్ప గొప్ప మహిమలు జరిగెను. అన్నింటినీ చెప్పజాలకున్నను సారభూతమైన వానిని నేను నీకు చెప్పెదను. అనేకమైన మహిమలు చెప్పుటముచే కథ విస్తృతనొందును, పెద్దదగును. సాక్షాత్తు ఈశ్వరుడే ఈ భూమి యందు అవతరించిన ఆయన లీలలను చెప్పనెవరితరము. ఆ గంధర్వ నగరమున ఒక వైదిక ద్విజుడుండెను. అతను విద్వాంసుడు, విరక్తుడు, కర్మ మార్గనిష్ఠుడు, అద్విజుడు. ప్రతి గృహము ఎవరి నుండి ఏమియూ గ్రహింపడు, పరాన్నము భుజింపడు, అబద్ధములాడడు, మౌని అయి ఉండును. ఎవరైనా వాదించిన ఎదురు వాదించడు. ప్రతిదినము ధాన్యమును యాచించి సంతోషముగా జీవితము గడుపును. అతనట్లుండట కతని భార్య ఇష్టము లేనిదయ్యి ఎల్లప్పుడూ ముఖము మార్చుకొని కోపముతో నుండును. ఆ బ్రాహ్మణుడు యాయవారు వృత్తిచే జీవించుటయందు ఆసక్తి కలిగియుండినను ఆ ధార్మికుడు అతిథులను ఆదరించును. అతిథి లేకుండా భుజింపడు. ఆ గ్రామమున ధనికులు ప్రతిదినము విప్రభోజనము చేయింతురు. వేల కొలది బ్రాహ్మణుల విందు భోజనము ఇష్టాన్నముల తినుచుందురు. పుష్టిగా లభించిన మిష్టాన్నములు తిని దక్షిణ తాంబూలాదులచే తృప్తులయ్యి ఆ గ్రామ బ్రాహ్మణులు ఒకరికొకరు సంతోషముతో ఆ మిష్టాన్నమును గూర్చియే చెప్పుకొనుచుందురు. ఆ మాటలు విని అతని భార్య దీనయ్యి మిక్కిలి దుఃఖమునంది చింతాగ్రస్తయ్యి, ఓ పరమేశ్వర, శ్రీహరి, ఓ దేవా, స్వప్నమున కూడా ఇట్టి మిష్టాన్నము కనలేదు. నేనెంతటి దురదృష్టవంతురాలను. దరిద్రుడైన భర్తను పెండ్లాడి కష్టములు పాలైతిని. పూర్వజన్మమున నేనేమార్జించుకొంటినో ఇట్టి హీనుడైన పతి లభించెను. ఆ యోగము చేతనే ఎల్లప్పుడూ దరిద్రమునే చూచుచున్నాను. ఆ బ్రాహ్మణులు వారి స్త్రీలతో సహా రోజు మిష్టాన్నములు నారగింతురు. వారు పూర్వము చేసుకున్న పుణ్యమే వారికి లాభము చేకూర్చినది. నేను అదృష్టము లేనిదానను. నా భర్త ఆహ్వానింపబడినను వెళ్ళడు. నారాయణ, నేనేమి చెయ్యుదును?
ఆ మంత్రయామాన 23వ శ్లోకం. ఆమె ఇట్లు చింతాన్వితయ్యుండ ఒకనాడు మహాధనికుడైన విప్రుడొకడు దరిద్రుడైన ఆ బ్రాహ్మణుని భార్యతో కూడా తానొనొచ్చు బ్రాహ్మణ భోజనమునకు రమ్మని ఆహ్వానించెను. అంతటా ఆమె పతిని సమీపించి మహాసంతోషముతో మనకు బ్రాహ్మణ భోజనమునకు ఆహ్వానము ప్రాప్తించినది. ఓ ప్రాణేశ్వర, అనేకమైన మంచి పక్వాన్నములు, దక్షిణ తాంబూలాదులు, ఖరీదైన వస్త్రములు వారొసుగుదురు. ఈ ఆమంత్రణమును స్వీకరించుడు, లేనిచో నాకైనను అనుమతి నొసంగుడు. నా మనము మిక్కిలిగా అపూర్వమైన పక్వాన్న భోజనమును కాంక్షించుచున్నది. ఇది విని దైన్యము ఉదాసీనము ముప్పొరిగిన ఆమెతో నీవు సుఖంగా భోజనము చేయుటకు వెళ్ళుము, నేనెప్పుడునూ రాను అనెను. ఈ రీతిగా ఆజ్ఞాపింపబడి మూఢురాలైన ఆ అబల ధనుకుని చేరి, నా భర్త రాడు, నేను ఒక్కతినైనా వచ్చేదను అనెను. దానికతడు, నేను భార్యాభర్తలిరువురును అర్చింపవలనని సంకల్పించి తిని, నీ పతి వచ్చినచో నీవును మా ఇంటికి రావచ్చును అనెను. 30వ శ్లోకం. అని అతడనగా విన్న ఆ ద్విజాంగన భిన్నురాలయ్యి, హా నారాయణ, ఇదంతయు నా ప్రారబ్ధ ఫలమే, నేనేమి చేయుదును, నేనెంతటి అదృష్టహీనను, ఇక మీదేమి చెయ్యగలను, ఇట్టి భర్తను కలిగిన నాకు స్వప్నమున స్వాదుభోజనము లభ్యము కాదు. ఇట్లు ఎంతయో యోచించి ఆమె శ్రీ నృసింహ సరస్వతీ స్వామి దరికేగి ఆయనకు నమస్కరించి సాష్టాంగపడి వినయముగా ఇట్లనెను. స్వామి, నాకు మంచిని చేయుడు, ఎప్పుడునూ నాకు స్వాద్వాన్నము లభించలేదు. ఆ బ్రాహ్మణుని ఇంట భోజనము చెయ్యుటకు నా భర్తను ఆజ్ఞాపింపుడు. అతను దంపతులనే ఆహ్వానించెను. నా భర్త వినకున్నాడు. నా భర్త ఎప్పుడూ పరాన్నమును భుజింపడు, నేనేమి చేయుదును. స్వామి, నా యందు దయ ఉంచి నా పతిని ఆ భోజనమునకు పంపుము. ఆహ్వానము ఉత్తమమైనది, మంచి వస్త్రములు భోజనము లభించును అని ప్రార్థించెను. ఆమె మాటలు విని శ్రీగురుడు దరహాసము చేయుచు ఆమె భర్తను పిలిపించి, ఓ బ్రాహ్మణుడా, ఆ ద్విజుని ఆహ్వానము స్వీకరించి నీవాతని ఇంటికి పొమ్ము. అతను భోజనమునకయ్యి ఆహ్వానించెను. నీ భార్య మంచి మిష్టాన్న భోజనము చెయ్యవలనని మనసును కోరుచున్నది. ఓ పాపరహితుడా, భర్త భార్య వాసవాపూర్వకమైన కోరికలను పూర్తి చెయ్యవలెను. కులశ్రీ మనసు నీ విధముగా దుఃఖము నొందింపకూడదు. ప్రాచీన భారత సాంప్రదాయ వ్యవస్థలో భార్య అస్వతంత్ర. ఆమె తానే తన పూర్వజన్మ వాసనలను పోగొట్టుకొనలేదు. వాసనలను వైరాగ్యముచే అనుభవపూర్వకముగా కానీ పోగొట్టుకొనవలెను. ముఖ్యముగా స్త్రీ మొదట మార్గమును అవలంబించు హృదయ దేహాద్యములు కలది కాదు. గృహస్థు జీవితములో ఆమెకది సాధ్యపడదు. అందుచే రెండవ మార్గమే ఆమెకు శరణ్యము. అది నెరవేర్చు అవకాశము ఇయ్యవలసిన బాధ్యత భర్తది. శ్రీగురు విట్లు పలక ఆ బ్రాహ్మణుడు గురువునకు నమస్కరించి ఇట్లు పలికెను. స్వామి, పరాన్నమును భుజింపను అను నియమము కలవాడను. గురువాక్యమును వినకపోయినవాడు ఘోరమైన నరకమును పొందును. మీ ఆజ్ఞను శిరసా వహించి పరాలయమున భోజనమునకై వెళ్ళెదను అని శ్రీగురునకు విన్నవించుకొని భార్యతో కూడి ఇంటికి వెళ్ళెను. అతని భార్య ఆనందించెను. ఇరువురును భోజనమునకై వెళ్ళిరి. ధనుకుడైన ఆ ఇంటి యజమాని బ్రాహ్మణ సమారాధనను సంకల్పించి శ్రీయుతులై వచ్చిన ద్విజులనందరిను వడ్డించిన పక్వాన్నములను భుజింప వేడెను.
ఆ బ్రాహ్మణి భోజన సమయమునకొక వింతను గాంచెను. ఆ భోజన గృహమున భోజనమాచరించు వారి పంక్తియందు కుక్కలు పందులు కూడా భుజించుచుండుటను చూచెను. మనసును చాలా చింతించి తన భోజన పాత్రను వదిలి లేచి బ్రాహ్మణులకు వినబడినట్లుగా ఆ విషయమును తెలిపెను. 45వ శ్లోకం. తన భర్త ప్రక్కనే ఉన్నను ఆమె గట్టిగా కుక్కలు పందులు ఎంగిలి చేసిన ఈ అపవిత్రమైన అన్నమును నెట్లు తినుచున్నారు అని అరుచుచుండెను. అంతా అతను తన భార్యను చూచి, నీ వలన నా అదృష్టం ఈ విధముగా భగ్నమైనది. పరాన్నమును విడిచిపెట్టినను ఇప్పుడు కుక్క ఎంగిలి తింటిని తెలిసినది కదా అని ఆ ద్విజుడు కోపించి తన భార్యతో కూడా శ్రీగురిని సమీపించి నామధారక పరమభక్తితో నమస్కరించెను. అప్పుడు ఆ బ్రాహ్మణి స్త్రీతో శ్రీగురుడిట్లనెను, అమ్మ, పరాన్నము యొక్క సుఖమును నీవు కళ్ళారా చూచితివి కదా. ఎల్లప్పుడూ భర్తను పీడించుదానువు, నీ మనోరథ మీడేరును కదా అని శ్రీగురుడనగా ఆ శ్రీగురుని పాదపద్మములకు ప్రణమిల్లి దీనయ్యి ఇట్లనెను, స్వామి, నా అపరాధమును క్షమింపుడు. నేను మందబుద్ధినయ్యి లోభముచే భర్తను బలత్కారముగా పరాన్నమునకయ్యి దోష సముద్రమున పడద్రోసితిని. స్వామి, నా అపరాధమును మన్నింపుడు అని వేడుకొనెను. మిక్కిలి చింతనొందిన ఆ బ్రాహ్మణుడు శ్రీగురునితో ఇట్లనెను, స్వామి, ఇప్పుడు నాకేది కర్తవ్యము? నాకు దోషము వాటిల్లెను. మొదటి నుండి అనుసరించుచున్న నా నియమము భంగమైను. పరాన్నమును భుజింపరాదు అని నా సంకల్పము, అది భంగమైనది. ఈ దుర్మార్గురాలి వలన నాకిట్లే అనేక దోషములు వాటిల్లుచున్నవి. ఇట్లు అనుతప్త హృదయముతో మాట్లాడు బ్రాహ్మణునితో శ్రీగురుడు ఇట్లనెను, ఈమె కోరిక నెరవేరినది కదా, ఆమె బాగుగా తృప్తి నందినది. పరాన్నమునెప్పుడూ తినను అని చేసుకున్న నీ సంకల్పము సత్యము, అది భగ్నము కాలేదు. దుఃఖింపుకము, నీకు దోషమంటదు. ఇంకొక మాట చెప్పెదను, ఇది సహజ ధర్మము. దైవ పిత్ర కార్యములయందు బ్రాహ్మణుడు లభించక కర్మకు లోపప్రసక్తి వచ్చినేని అప్పుడు ఆహ్వానమునందుకొని భోజనమునకు వెళ్ళుట బ్రాహ్మణునకు ధర్మము. లేనిచో దోషము వాటిల్లును అన్న శ్రీగురుని వాక్యములు విని ఆ ద్విజుడు శ్రీగురునికి సాష్టాంగ నమస్కారమునర్చి వినయముగా ఆధారపూర్వకంగా ఇట్లు ప్రశ్నించెను, స్వామి, ఎవరి ఇంట భుజించిన దోషమో? స్వామి, ఎవరి ఇంట భుజించిన దోషమో, ఎవరి ద్వారము కడకు పోరాదో అన్ని విషయములు తెలప ప్రార్థన. అతని వచనములను విని నామధారక శ్రీగురుడ శ్రోతకు అంతయు విశదముగా తెలిపెను. ఆ విషయమును నీవును వినుము అని సిద్ధుడు పలికెను. శ్రీగురుడ విప్రునితో, ఓ విప్రుడా, ఎవరి భోజనము స్వీకరింపవచ్చునో చెప్పెదెను. గురువు ఇంట శిష్యుడు సంశయము లేకుండా అన్నము తినవచ్చును. విద్వాంసులు, వైదికులు, మేనమామ, బిడ్డనిచ్చిన మామ, సాధువులు, సోదరులు వీరి ఇంటయందు భోజనము చెయ్యవచ్చును. బ్రాహ్మణుడు లేక కర్మలోపము జరుగునప్పుడు వారి ఇంట భోజనము చెయ్యవచ్చును. గాయత్రి జపము చేసినచో దాని దోషము పరవరమగును. తల్లిదండ్రులచే సేవ చేయించుకొను వాని గృహమున లోభి ఇంట అందును భుజింపరాదు. కళత్రాదులు పీడించి బయట ధర్మ మొనర్చు అధముని ఇంట వాని భోజనము చెయ్యుట వలన దోషమధికమని చెప్పబడినది. శస్త్రముతో జీవించు వాని ఇంట, గర్వముచే వెర్రవీగు వాని ఇంట, మల్లయుద్ధము చేయువాని ఇంట, వీణాది వాద్యములయందు మక్కువగల వాని ఇంట ప్రయత్నించి అయినా అన్నము భుజింపరాదు. బహిష్కృతుడైన బ్రాహ్మణుని ఇంట, యాచనచే జీవించు వాని ఇంట, వైశ్యదేవము చెయ్యిని వాని ఇంట అన్నమే రీతిగానైనా విడవవలెను.
అనేకులకు ఒక చోట వండిన అన్నమును వైశ్యదేవము వేరుగా చెయ్య వీలు కాదు, కాన అది తిన్నచో దోషము. అట్టి అన్నమును వర్జింపవలెను అంటే విడవవలెను. ధనము కొరకై అందరికీ మంత్రమొసుగువాని ఇంట శిష్యులను సంపాదించుట యందు ఇచ్చగలవాని ఇంటను భోజనము చెయ్యరాదు. క్రోధి ఇంట బ్రాహ్మణులను ద్వేషించువాని ఇంట భార్యను వదిలివేసిన వాని ఇంటను అన్నము పరిత్యజించవలెను. తామసుడు, క్రూరుడు, కృపాణుడు, దురాచారుడు, అధర్మ ప్రవృత్తి కలవాడు, ధనముచే మదించినవాడు వీరి ఇంట భోజనము వర్జించవలెను. భర్తను సంతానమును వదిలివేసిన బ్రాహ్మణ స్త్రీ ఇంట విప్రువులు భోజనము చెయ్యరాదు. బ్రాహ్మణుడియు బంగారు పనిచే జీవించువాని ఇంటను, దుష్టబుద్ధి కలిగి యాచించువాని ఇంటను, స్త్రీచే పరాజితుడైన వాని ఇంటను అన్నము విడవవలెను. దొంగ ఇంట పరాధారరతుని ఇంట, అశ్వ విక్రయము చేయు బ్రాహ్మణుని ఇంట, జీతమునకయి అధ్యాపకత్వము చేయువాని ఇంట భుజించరాదు. జోదగాడి ఇంటను, స్నానము చెయ్యని వాని ఇంటను, భగవంతుని కీర్తించని ఇంటను భుజింపరాదు. సంధ్యావందనమనరించని వాని ఇంట, దానమిచ్చువానిని ఆటంకపరుచువాని ఇంట, పితృశ్రాద్ధాధికములు చెయ్యని వాని ఇంట భుజింపరాదు. ద్రవ్యము నందాసచే దంభముతో జపము చేయువాని ఇంట, రుణమునిచ్చి వడ్డీ పైకమును సంగ్రహించువాని ఇంటను భుజింపరాదు. 77వ శ్లోకం. విశ్వాసఘాతకుడు పక్షపాతముచే అన్యాయమునరించు వాని ఇంట, స్వధర్మమును విడిచిపెట్టిన వాని ఇంట అన్నమును వర్జింపవలెను. విద్వాంసులు ద్వేషించు వాని ఇంట, సాధువులను గురువులను నిందించు వాని ఇంట, కులదైవములు పూజింపని వాని ఇంట భుజింపరాదు. గోవులను విప్రులను చంపువాని ఇంట, శ్రీహత్య మనరించిన వాని ఇంట, తన ఇంట అన్నమును దూషించు వాని ఇంట, పరాన్నము పొగుడు వాని ఇంట భుజింపరాదు. ఆశాబద్ధుడయి ఒకే ఇంటి ఎందుండు వాని ఇంట, ఇచ్చువానికి ఇవ్వవలదని బోధించువాని ఇంటను భుజింపరాదు. విధి నిషేధములు లేక అన్ని చోట్లను భుజించువాడు చండాలుడగును. అట్టు వాని ఇంట భుజింపరాదు. పుత్రికను అల్లుని క్రోధముచే అవమానపరుచు వాని ఇంట, పుత్రహీనుని ఇంట భోజనము చెయ్యరాదు. ఔపాసన చేయని గృహస్థుని ఇంట, ఇతరుల ఇంట ఇష్టంగా భోజనమాచరించు వాని ఇంటను అన్నమును వర్జించవలెను. తాను ఆశ్రమధర్మములను పాటించుడు. కేవలము దైత్వాన్ని గూర్చి మాటలాడును కాని అనుభవము లేదు. అట్టి వాని ఇంట అన్నమును వర్జింపవలెను. శఠుడయి మోసగాడు, కుక్షింబరుడైన తన కడుపు నింపుకొనుటయందు శ్రద్ధ కలవాడు వాని ఇంట భోజనము చేసినచో అంధత్వము, ఆయుర్హని చెవుడును ప్రాప్తించి శృతి, జ్ఞాపకశక్తి, మేధస్సు, ధైర్యము క్షయమగును. ఇతరుల ఇంట నివసించును. వారి ఇంటనే నిత్యము భుజించుచుండిన తన పుణ్యమును ఇంటి యజమాని ఖర్చించి ఆయన దోషములను తాను పొందును. పరాన్న భోజనము వలన, పరశ్రీ సంగమము వలన కలిగిన దోషములు గో, భూ, స్వర్ణ, గజ, రత్న, అశ్వములు ప్రతి గ్రహ దోషమును మించినవి. ఎల్లప్పుడూ ఇతరుల ఇంట నివసించిన వాని లక్ష్మి నశించును. పరాన్నమును తినువానిని చూచిన ఒక మాసమున చేసుకున్న పుణ్యము క్షయించును. భోజనమునకు ఆహ్వానము వచ్చినచో పోవచ్చును. ఆహ్వానము రానప్పుడు ఆపదయందును పోరాదు. ద్విజుని గృహమునకు కాని శూద్రునిచే ఆహ్వానింపబడి పోరాదు.
పుత్రికకు పుత్రుడు జన్మించు వరకు ఆమె ఇంట భుజింపరాదు. పౌత్రుడు కలిగిన తర్వాత భోజనము చేసిన దోషము లేదు. సూర్య చంద్ర గ్రహణకాలమున పురిటియందు మృత శౌచము నందు తీర్థములందు పాత్రాది దానములు గ్రహింపరాదు. దుర్మార్గుడైన రాజు, సేవకుడు, చాకలి, కమ్మరి, కట్టెలమ్ము వాడు, కంసాలి, శూద్రశ్రీ, మద్యము నమ్మువాడు వీరి నుండి దానమును తీసుకొనరాదు. అనాసక్తితోనైనను ఏ బ్రాహ్మణుడు స్వాచారమును అనుష్ఠించుచుండునో వానికి ధైన్యమెక్కడిది, వాడు సుఖమునే అనుభవించును. తథాదినా 94వ శ్లోకం. వాని అధీనముననే దేవతలందరూ వాని ఇంట కామధేనువు ఉండును. వాని అధీనముననే దేవతలుందురు, వాని ఇంట కామధేనువు ఉండును. అష్టసిద్ధులు అట సర్వదా నివసించును. మదాంధుడై ఎవడైనా విప్రుడు స్వధర్మాచారములను విడిచిన ఆ పాపఫలముగా దరిద్రులయ్యి పతీతులగుదురు. అప్పుడు ఆ విప్రుడు శ్రీగురునితో, స్వామి, నా అపరాధములను క్షమించమని ప్రార్థించుచున్నాను. స్వధర్మాచారములవి నగోరదెను, కృపతో సెలవిండు. మీరు త్రిమూర్తి అవతారులు, శ్రీ గురు రూపులు, కరుణాళువులు. స్వామి, భక్తజనులకు ఆధారమైన వాడా, స్వాచారాములను ఉపదేశించుడు అని ప్రార్థించెను. శ్రీగురుడా బ్రాహ్మణునితో మంచి మాట అడిగితివి. ఓ పావరహితుడా, పూర్వము ఋషులచే తెలపబడిన సదాచారములను తెలిపెదను. ఒకప్పుడు నైమిషారణ్యమున తపమనరించుకొన మునీశ్వరుల కడకు తలవని తలంపుగా పరాశర ఋషి వచ్చెను. 100వ శ్లోకం. ఆ వృద్ధమునిని నైమిషారణ్య మునులు సత్కరించి నమస్కారములనర్చి ఆదరముతో ఆచారములు తెలపకొనగోరి, ఆచారములను ఆచరించుటయందు మాకు పదే పదే సంశయములు కలుగుచున్నవి. మీరు బ్రహ్మఋషులు, మీ ఉపదేశములో ప్రఖ్యాతి నొందినవి, వాటిని మాకు తెలుపుడు. ఆచారము కాని మంత్రము కాని గురువు లేకనే గ్రహింపరాదు. మీరు పవిత్రమైన గురువులు, అందుచే మాకు ఆచారములను ఉపదేశించుడు అని ప్రార్థించిరి. ఆ రీతిగా ప్రార్థింపబడి పరాశర మహాముని ఆచారములను వివరించెను. ఆచారమును ఆచరించుట వలన సర్వసిద్ధులు కలుగును. బ్రహ్మీ ముహూర్తమున నిద్రలేచి భక్తితో గురుని స్మరింపవలెను. తదుపరి గుణ సంహితముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్మరించవలెను. సూర్యడాదిగా గల నవగ్రహములు సనత్కుమార, సనక, సనందనాది సనాతనులను, తుంబరుడు, సిద్ధులు, యోగులు, పితృదేవతలు, సప్త సముద్రములు, భూదేవి, సప్త ద్వీపములు, సప్త ఋషులు, వీరిని గోవును స్మరించి నమస్కరించవలెను. పడకపై నుండి దిగి ఆచమననర్చి మూత్రోత్యర్జనమనరించి విధిగా శుచియ్యి విధి విధానముగా ఆచమానము చేయవలెను. స్నానానికి ముందు, స్నానమైన తర్వాత, అధోవాయువు వదిలినప్పుడు, నిద్ర నుంచి లేచిన తర్వాత కూర్చుండి విధి ప్రకారము ద్విజుడు ఆచమానము చేయవలెను. భోజనము ముందు, అంతమున, తుమ్మినప్పుడు, ఆవలించినప్పుడు, భోజనమునకు ముందు, అంతమున, తుమ్మినప్పుడు, ఆవలించినప్పుడు, మలమూత్ర విసర్జనము తర్వాతను బ్రాహ్మణుడు ఆచమించవలెను. అపానవాయు వెడిలినప్పుడు, దుష్టమైన మాటలు మాట్లాడినప్పుడు, చెడును చూచినప్పుడు, కర్మలకు మొదటున చివరన శాస్త్రోక్తమైన సంధ్యావందన, ఉపాసన, జపాదులు ద్విజుడు ఆచమించవలెను. దగ్గర ఆచరించుటకు నీరు లేనిచో చేతితో కుడి చెవిని తాకవలెను. ఆకర్ణమున సప్తదేవతలుందురు, దానిని తాకిన ఆచమానము చేసినట్లగును. విప్రుని కుడి చెవియందు అగ్ని, నీరు, వరుణుడు, సూర్యచంద్రులు, వాయువు, దేవతలు నిత్యము నివసింతురు. వీరే సప్తదేవతలు.
మూత్ర విసర్జన తదుపరి శుచి అయి మానసిక స్నానము చేసి సూర్యోదయమగు అనంతవరకు కూర్చుండి జపము చెయ్యవలెను. అప్పుడు గాయత్రీ జపము తప్ప వేదమంత్రములను బుద్ధిమంతుడైన వాడు పఠించవలెను. సూర్యోదయము తర్వాత బహిర్భూమికి వెళ్ళి మల విసర్జన ఆచరించవలెను. మల విసర్జన విధిని తెలుపుతున్నాడు. ఉపవీతము జందమును వెనకకు వేసుకొని వస్త్రము చే శిరస్సును కప్పుకొని నైరుతి దిక్కుగా వెళ్ళి ముఖము క్రిందకి దించుకొని మౌనముగా మల మూత్ర విసర్జనము చెయ్యవలెను. పగలు ఉత్తరముఖముగాను రాత్రి దక్షిణముఖముగాను కూర్చుండి ఇటు నటు చూడక సూర్య చంద్ర నక్షత్రముల చూడక జనులను చూడకుండా మలమూత్రోర్జర్చన విడుచుట చెయ్యవలెను. నిలబడి మలమూత్రోర్జన చేయు ద్విజుడు వాని శరీరమున ఎన్ని రోమములు వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరములు నరకం అనుభవించును. గోచి విడవక మూత్రమును విడిచిన శుభ్రము చేసుకొననదే గోచీని ధరించిన వానికి నరకము తప్పదు. ఎక్కడైనా నీరు లభించకపోయినా గంగను స్మరించి మట్టిబెడ్డ గులకరాయి వంటి దానితో శుభ్రమనర్చుకొనవలెను. శుచి యగునంత వరకు ఏమీయూ తినరాదు. మల విసర్జన భూమిపైన పచ్చగడ్డిపైన చెయ్యరాదు. ఎండిన ఆకులపై చెయ్యవలెను. పుణ్య వృక్షముల క్రింద దేవాలయముల దగ్గర మల విసర్జన చెయ్యరాదు. తదుపరి జలమును సమీపించినప్పుడు శుభ్రపరుచుకొనవలెను. నీటితో శౌచమనరించుకొన వరకు ఏమీయూ తినరాదు. శౌచమునకై శుద్ధమైన మట్టిని తీసుకొనవలెను. పుట్టమన్ను, ఎలుకలు త్రవ్వి తీసిన మన్ను, నది మధ్యమనున్న మన్ను శౌచమునకు ఉపయోగించరాదు. మార్గములందున్న మట్టి పనికిరాదు. చెట్టు క్రిందనున్న మట్టి దేవాలయములందు, క్షేత్రముల యందు, తీర్థముల యందలి మట్టిని ఉపయోగింపరాదు. బావులు, గుంటలు, చెరువులలోని మట్టి ప్రశస్తమైనది. నీటిని చిలకరించి శౌచమునకయ్యి మట్టిని గ్రహించవలెను. పచ్చి ఉసిరికాయ ప్రమాణమైన మట్టిని లింగమునకు ముట్టించవలెను. పిండ ప్రమాణమంతటి 5 మట్టి ఉండలు గుదస్థానమునకు ఒక్కొక్క చేతికి 3 ఉండల మట్టిని శౌచమునకై ఉపయోగించవలెను. అటులనే 2 పాదములకును ఉపయోగించవలెను. మూత్ర శౌచమునకు మల విసర్జన తర్వాత ఇంతకు 2 వీర్య విసర్జనానంతరము 3 ఉపయోగించవలెను. గృహస్థులు పాటించవలసిన శౌచ విధి ఇది. దీనికి 2 బ్రహ్మచారి, 3 వానప్రస్థుడను, 4 సన్యాసి పాటించవలెను. రాత్రి సమయమున ఇందులో సగము సంకట పరిస్థితుల్లోనూ మార్గమధ్యమున అందులో సగము శౌచాచరణ చేసిన నరులకు ధర్మసిద్ధి కలుగును. ఉపనయనానంతరము బ్రాహ్మణుడు ఆచారమును పాటించవలెను. స్త్రీలు, శూద్రులు, బాలురకు వాసన పోవునంత వరకు చేసిన చాలును. శౌచమైన తర్వాత బ్రాహ్మణుడు 8 సార్లు పుక్కిలించవలెను. క్షత్రియుడు 6 సార్లు, వైశ్యుడు 4 సార్లును, శూద్రుడు 4 మార్లును పుక్కిలించవలెను అన్నది మతము. గండూషము పుక్కిలింత ఆచరించిన తర్వాత 2 మారులు ఆచమించవలెను. హృదయమున కులదైవమును స్మరించవలెను. బ్రాహ్మణునికి ఆచమన విధిని వినుము. విప్రుడు కుడి హస్తమున పంచతీర్థములు కలవందురు. కరమధ్యమున అగ్నితీర్థము, మూలమున బ్రహ్మతీర్థము కలవు. చూపుడు వేలు, బొటన వ్రేలు నడుమ పితృతీర్థము, అంగుళాల చివరలందు దేవతీర్థము, చిటికెన వ్రేలి క్రిందుగా ఆర్షిక తీర్థము అనునవి 5 తీర్థములు. వరుసగా ప్రతి గృహము ఆచమనము, పితృపూజనము, దైవార్చనము, ఋష్యార్చనము చెయ్యనగును. బ్రహ్మ తీర్థముచే కేశవ, నారాయణ, మాధవాయని 3 సార్లు నీటిని ఆచమించవలెను. గోవింద, విష్ణు అనుచు 2 చేతులు అరచేతులు కడుగుకొని మధుసూదన, త్రివిక్రమాయనుచు అంగష్ట బొటనవ్రేలు మూలముతో పెదవులు తుడుచుకొని వామన, శ్రీధర అనుచు ముఖమున ఎడమ చేతిని నీటిని చల్లుకొని
ఋషికేశ పద్మనాభాయనుచు 2 పాదములపై ప్రోక్షించుకొని దామోదరాయనుచు తలపై చల్లుకొని వ్రేళ్లతో ముఖమును తాకి బొటన వ్రేలు చూపుడు వ్రేలుతో వాసుదేవ ప్రద్యుమ్న నామోచ్చరణము చేయుచు నాస ముక్కు పుటములను బొటన వ్రేళ్లు ఉంగరపు వ్రేలుతో అనిరుద్ధు పురుషోత్తమనుచు 2 నేత్రములను పురుషోత్తమ అదోక్షాజయ అనుచు చెవులను తాకవలెను. ఆ తర్వాత బొటన వ్రేలు చిటికెన వ్రేళ్లతో అచ్యుత నామోచ్చరణతో నాభి బొడ్డును పాణి తలము అరచేతితో జనార్దనాయనుచు హృదయమును ఉపేంద్రాయనుచు అన్ని వ్రేళ్లచే శిరస్సును తాకి 2 అరచేతుల కరగ్రముతో హరే కృష్ణ నామోచ్చరణ చేయుచు 2 భుజములను సృశించవలెను. ఇది శాస్త్రసమ్మతమైన ఆచమానమిది. ఇది సంధ్యావందన హోమాదులు యందు చేయవలసిన ఆచమన ప్రక్రియ. కేశవాది 20 నామములకును చివరగా నమః అని చేర్చుకొని ఆచమన విధిని చెయ్యవలెను. కేశవ అన్న నామమునకు కేశవాయ స్వాహాయని మొదట 3 నామములకు చెప్పి తదుపరి అన్ని నామములకు చివరగా నమః గోవిందాయ నమః అని పలకవలెను. ఈ ఆపదను విధిని ఏకంగా 2 మారులు చెయ్యుటను ద్విరాచమనము అందురు. సంధ్యావందనాది కర్మలయందు ద్విరాచమనము చేయువలెను. ఎప్పుడైనా ద్విరాచమనము చెయ్యుట వీలుపడని ఎడల కేశవ నారాయణ మాధవ అన్న 3 నామములను చెప్పుకొని నీటిని ఆచమించి 2 అరచేతులను నీటిని స్పృశించి కడగవలెను. ఆ తర్వాత చెవిని తాకవలెను. ఇది సంధ్యలయందు ఇతర కర్మలయందు చెప్పబడినది. హీన జాతులను సృశించినప్పుడు, స్నానము చేసినప్పుడు, వాంతి అయినప్పుడు, భోజనము చేయు సమయమున, పలహార సమయమున, శ్మశానమునకు పోయి వచ్చినప్పుడు, తన ఇతరుల పాదములను కడుగునప్పుడు ద్విరాచమనము చెయ్యవలెను. జలము దొరకపోయినచో కుడి చెవిని తాకవలెను. ఇతర కర్మలయందు దీనినే పాటించవలెను. భక్తితో ఆచమన విధిని పాటించిన వారికి ధైర్యముండదు. నోటి దుర్గంధము పోవుటకు దంతములను శుభ్రము చేయు విధానము చెప్పెదను. అన్ని పర్వతిథులను, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలను, షష్ఠిని, పాడ్యమి, నవమి, ద్వాదశి తిథులను, ఆది మంగళవారములు, శ్రాద్ధాదినములను విడిచి మిగిలిన రోజులలో దంతధావనము పండ్లు తోమవలెను చెయ్యవలెను. ముళ్ళ చెట్టు, ఖర్జూర, మొగలి, కొబ్బరి పుల్లలతో దంతధావన మొనర్చిన చండాలుడగును. 150వ శ్లోకం. 151వ శ్లోకం. చండ్ర, మేడి, మర్రి, ఉత్తరేణి, జిల్లేడు, కానుగ ఇట్టి పుణ్యప్రదములైన పుల్లలచే పండ్లు తోమవలెను. విప్రుడు 12 అంగుళములు, క్షత్రియుడు 9 అంగుళములు, వైశ్యుడు 8, శూద్రుడు 6 అంగుళములు పొడవుగల కాష్టమును ఉపయోగించవలెను. ఆయుర్బలం అను మంత్రముచే ప్రార్థించుచు పలుదోము పుల్లను చెట్టు నుండి తుంచవలెను. దానిని మృదువుగా చేసుకుని పండ్లు తోమవలెను. ముఖ దుర్గంధి అను మంత్రమును చెప్పుకొని పలుతోమిన పుల్లను నైరుతి దిక్కున పడవేయవలెను. 12 మారులు నీటితో పుక్కిలించి ద్విరాచమనము చేయవలెను. తర్వాత ప్రాతస్నానము చేయవలెను. అది సర్వసిద్ధిప్రదము. ప్రాతఃస్నానము చేయుట వలన నరులకు తేజస్సు, బలము, ఆయువృద్ధి కలుగును. అట్టి స్నానము చేయుట వలన ప్రజ్ఞ వృద్ధియగును. దుస్వప్న ఫలము నశించును. సర్వదేవతలు వసుమున నుందురు. సర్వదేవతలు వసుమున నుందురు. సౌభాగ్యము, సుఖము, పుష్టి, సంతోషము లభించును. స్నానముచే చింత, దరిద్రము, శోకము నాశమగును. పాపము నశించును. గృహస్థు ప్రతిదినము ప్రాతః మధ్యాహ్నములయందు స్నానమాచరించవలెను.
సన్యాసాశ్రమము తీసుకున్నవాడు వానప్రస్థుడు 3 కాలముల యందు బ్రహ్మచారి ప్రాతఃస్నానం ఒక్కటి మాత్రమే తప్పక చేయవలెను. సంకట సమయములందు జలము దొరకని సమయమున రోగముచే అసక్తుడైనప్పుడు వాయుస్నానము ఆవు పేడతో చేయబడిన పిడకలను కాల్చగా వచ్చిన భస్మముతో స్నానమును చేయవలెను. ఆపోహిష్టేతి 3 మంత్రములు పఠించుచు స్నానము చేయవలెను. మృత్తిక మట్టితో అయినది భౌమ స్నానము. ఎండ ఉండి వర్షము కురిసినప్పుడు తడుస్తూ ఉన్న అది దివ్య స్నానమనబడును. విష్ణుని మనసును ధ్యానించిన మానసిక స్నానము. గురువును దర్శించిన తల్లిదండ్రుల పాదజలమును శరీరముపై ప్రోక్షణ చేసుకొని తీర్థస్నాన ఫలము కలుగును. ఇవి గౌణ అంత ముఖ్యము కానివి. స్నానములు సంకటాది కాలములయందు బుధులు చేయనగును. చండాల స్పర్శకు జలస్నానము వలన శుద్ధి వాంతి అయినప్పుడు రతి తర్వాత శూద్రస్పర్శ సమయములందు మంత్రస్నానము మొదలగునవి చేయవచ్చును. శరీరము దృఢమైన వారికి జలముతో స్నానము చేయుట ముఖ్యము. రోగి లేక ఆసక్తుడు ఇట్టి వారికి గౌణ స్నానము శక్తిని అనుసరించి చెయ్యనగును. ఆసక్తులైన వారు వేడి నీటి స్నానము చేయవచ్చును. జలము స్వభావ సిద్ధముగా పవిత్రములు. అట్టి నీరు అగ్ని స్పర్శచే వేడి అయినవి విశేషముగా గృహస్థులకయ్యి ఏర్పరపబడినవి. గృహమందు వేడి నీటితో స్నానము చేసిన ఆచమనము, అఘమర్షణము, సంకల్పము, తర్పణము, వస్త్రమును పిండుకొనట లేవు. వేడి నీరు చన్నీరు కలిపి స్నానము చేయునప్పుడు స్నానమునకు ముందు ఆపోహిష్ట చనహ అను మంత్రముతోనూ గాయత్రీ మంత్రముతోనూ అభిమంత్రించి నీటియందు అరిచేతి నుంచి మంత్ర జపమొనర్చి స్నానము చేసి చివరను మరల ఆ మంత్రములతో నీటిని తలపై చల్లుకొనవలెను. పుత్ర జనన సమయమున, సంక్రాంతి నాడు, అశౌచము కలిగిన సమయమున, వ్రతకాలమున, దీక్ష సమయమున, పర్వదినముల యందు, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలందు వేడి నీటి స్నానము చెయ్యరాదు. అటులనే మంగళకర ఉత్సవాదుల యందు చన్నీటితో స్నానము చెయ్యరాదు. నదులలో స్నానము చెయ్యునప్పుడు ప్రవాహానికి ఎదురుగా ఉండి కానీ, తూర్పు ముఖముగా ఉండి కానీ, పవిత్రము ధరించి శిఖను ముడివేసుకొని మౌని అయ్యి స్నానం ఆచరించవలెను. అఘమర్షణ జపము చేసి దేవాదులకు తర్పణము చేసి ఆచమించి మంత్రములతో ఎండిన వస్త్రమును ధరించి హరిని స్మరించవలెను. అపవిత్రాహ పవిత్రావో అన్న మంత్రమును చెప్పి అపవిత్రాహ పవిత్రావా అను మంత్రమును చెప్పి నీటిని చుట్టూను చల్లుకొనవలెను. ఆపోహిష్ట మయో భూవః అను మంత్రముతో నీటిని తన శరీరముపై మార్జనము చల్లుకొనుట చేయవలెను. అభ్యంగ స్నానము ఆదివారము జ్వరమును కలిగించును. సోమవారము కాంతిహని, మంగళవారమున మృత్యువు, బుధవారమున సంపద చేకూరును, గురువారమున హానిప్రదము, శుక్రవారమున పుత్రహాని, శనివారమున సంపత్తు లాభము అని గ్రహించవలెను. ఈ రీతిగా తెలుసుకొని పుణ్యశ్రీ మంగళ స్నానాదులను ఆచరించవలెను. పుణ్యశ్రీ ప్రతిదినము శిరస్నానములు ఆచరించరాదు. తలంటు కాక నీరు మాత్రమే తలపై పోసుకొనుట చేయరాదు. నదీ స్నానమాచరింప నసక్తుడైన వాడు నదీ తీరమును చేరి నదిని స్మరించి తడిబట్టతో నదిని తలంచుకొని శరీరమును తుడుచుకున్నచో నదీ స్నాన ఫలమొప్పును. తడిబట్టతో నదిని తలంచుకొని శరీరమును తుడుచుకున్నచో నదీ స్నాన ఫలమొప్పును. కాషాయము రక్తవర్ణము కలది, మాసినది, చిరిగినది, కాలిపోయినది అగు వస్త్రము ఏకవస్త్రమును ధరించిన వాని పుణ్యమును రాక్షసులు హరింతురు. తెల్లని వస్త్రము బ్రాహ్మణునకు ముఖ్యమైనది.
తెల్లని పై వస్త్రము ముఖ్యముగా ధరించవలెను. పరిధానమును కప్పుకొని మంత్రమును చెప్పుకుంటూ భస్మధారణ చెయ్యవలెను. ద్వారవతి మట్టి మంచిది, అది దొరకనచో భస్మము, అది లేకపోయినా గంగానది ఎందలి మన్నుచే ఊర్ధ్వపుండ్రములు ధరించుట ప్రశస్తము. పుష్టిని కోరువాడు బొటన వ్రేలుతోనూ, ఆయుష్యముడు మధ్యమ వ్రేలుతోనూ, అన్నకాముడు అనామికా వ్రేలుతోనూ, ముముక్షుత్వమును విష్ణు సాయుధ్యమును కోరువాడు తర్జుని చూపుడు వ్రేలుతోనూ త్రిపుండ్రమును ధరించవలెను. పాతకుడు గోళ్లతో త్రిపుండ్రము తాల్చును. త్రిపుండ్రధారణ 10 అంగుళములుండుట ఉత్తమము, 8 అంగుళములు మధ్యమము, 6 అంగుళములు ధరించుట కనిష్టమైనది. వారి వారి ఆచార ప్రకారము భస్మధారణ చెయ్యవలెను. ధరించు విధి కేశవాయని, లలాటమున నారాయణాయని, నాభియందును వక్షస్థలమున మాధవాయని, గోవిందాయని, కంఠమందున విష్ణోయని, కుడి ఉదరభాగమున మధుసూదనాయని, కుడి బాహువునందున త్రివిక్రమాయని, కుడి చెవి పైన వామనాయనుచు, ఎడమ ఉదరము పైనను శ్రీధరాయని, ఎడమ భుజమందున హృషికేశాయని, ఎడమ చెవి పైనను పద్మనాభాయని, వీపునను దామోదరాయని మూర్ఖ మందు ధరించవలెను. దామోదరాయని మూర్ధ మందు ధరించవలెను. శుక్లమందు కేశవ మూర్ధమందు ధరించవలెను. శుక్లమందు కేశవాది నామముల చేతను, కృష్ణపక్షమున సంకర్షణాది నామముల చేతను ఊర్ధపుండ్రములను మృత్తికతో కాని భస్మముతో కాని ధరింపవలెను. దాని వలన హరిహరులు సంతసించెదరు. భుక్తి ముక్తి నిశ్చయముగా లభించును. శాస్త్రార్థులు మొదలు పెట్టునప్పుడును దేవతా కార్యముల యందును, వివాహాది శుభదినముల యందును, తలంటు స్నానము తర్వాతను, సూతిక శౌచములందును మృత్తికను విభూతిని ధరించరాదు. 186వ శ్లోకం. బ్రహ్మయజ్ఞమందు, తర్పణమునందు, యజ్ఞకర్మయందు, సంధ్యావందనాదులందు తప్పకుండా దర్భలను స్వీకరించవలెను. ఆ దర్భలు 10 విధములు. కుశము, కాశము. కుశము అంటే దర్భ, కాశము అంటే కాసి గడ్డిపోచ, యవ ఉసీరము అంటే వాళ, గోధుమము అంటే గోధుమ, వ్రీహి అంటే వరి, కుందరము అంటే ఇసాక, తృణము గడ్డి, ముంజ, దుర్వ, గరికెలు అని 10 రకములు. గరికెను ప్రతిదినము లేక శ్రావణ అమావాస్య నాడు జాము దాటకముందే మంత్రపూర్వకంగా గ్రహించి ఉంచవలెను. దుర్వలను విప్రుడు 4, క్షత్రియుడు 3, వైశ్యుడు 2, శూద్రుడు 1 పవిత్రముగా చేసి కరమున ధరించవలెను. దుర్వుల మహిమ అపారము. దాని మూలమున రుద్రుడు, మధ్యమున విష్ణువు, అగ్రమున బ్రహ్మ వసింతురు. అది పవిత్రము, పాపమును నశింపచేయును. చేతియందు చక్రమును ధరించి విష్ణువెట్లు దైత్యులను హరించునో, త్రిశూలధారణచే శివుడెట్లు రాక్షస సంహారము చేయునో, ఏ రీతిగా వజ్రాయుధ ధారియయి ఇంద్రుడు ఏ తీరున కొండలను పిండి చేయునో, దుర్వ పవిత్రమును ధరించునుచో ఆ తీరుననే పాతకములన్నీ హరింపబడును. గడ్డి పర్వతమును అగ్ని తాకినంతనే ఎటుల భస్మము చేయునో ఆ రీతిగా దర్భ పవిత్రము పాపముల కొండను భస్మమునర్చును. బ్రాహ్మణుడు భక్తితో 2 చేతులందు పవిత్రమును ధరించవలెను. బ్రహ్మ యజ్ఞాదులందు పవిత్రముతోనూ, భోజన సమయమున పవిత్రమును తీసివేసియు,
కార్యము చేయవలయను. అగ్ని కర్పూరము నెట్లు అటులను పవిత్రము పాపములను క్షణకాలమున దగ్ధమనొచ్చును. జిట్టెడు బొటిన వ్రేలు చూపుడు వ్రేళ్లను చాపగా ఏర్పడు చివరల దూరము పొడవైన 2 దర్పలచే చేసిన పవిత్రము కర్మలయందు ధరించవలెను. దానము, జపము, స్వాధ్యాయము, హోమము, పితృకర్మలయందు బంగారు, వెండి, రాగి ఉంగరములతో పాటు పవిత్రమును ధరించవలెను. దైవ కార్యములయందు ముఖ్యమైనది బంగారముతో చెయ్యబడినది. పితృకర్మలలో వెండితో చెయ్యబడిన ముద్రలు ధరించవలెను. బంగారు ముద్ర అనామిక వ్రేలికి, చూపుడు వ్రేలికి వెండి ముద్రను ధరించవలెను. చిటికిన వ్రేలికి ఖడ్గముద్ర. తండ్రి జీవించినవాడు ఖడ్గముద్రను, తర్జనయందు వెండి ముద్రను, యోగ పట్టోత్తిరియములను ధరింపరాదు. తండ్రి బ్రతికి ఉన్నవానికి తగవు. 9 రత్నములు, నవరత్నములు పొదిగినవి ముద్ర. ఉంగరము ధరించిన వానికి పాతకము లేదు. ద్విజుడెల్లప్పుడూ ఒక రత్నము పొదిగిన ముద్రనైనా ధరించవలెను. సంధ్యావందనము చేయతగిన కాలమును 3 రకములుగా చెప్పియున్నారు. ప్రాతకాలమున నక్షత్రములుండగా ప్రారంభింపబడు సంధ్య ఉత్తమము. నక్షత్రములు లోపించిన తదుపరి చేయబడు సంధ్య మధ్యమమనియు, ప్రొద్దెక్కి చేయబడు సంధ్య అధమమనియు చెప్పబడినది. సాయంకాలము సూర్యప్రకాశముండగానే ప్రారంభింపబడు సంధ్య ఉత్తమము. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆచరింపబడు సంధ్య మధ్యమము. నక్షత్రములు కనిపించిన తర్వాత చీకట పడిన వెనుక చేయు సంధ్య అధమము. అట్లే జామున్నర దాటి సాయం సమయము వరకును మధ్యాహ్న సంధ్యాకాలము ముందు తెలపబడిన కాలములకు భిన్నముగా సంధ్యనారాధించుట వ్యర్థము. శిఖ ముడివేసి చేతియందు దద్బలు ధరించి 2 మార్లు ఆచమించి యథావిధిగా చిటికెన వ్రేలు, అనామిక, బొటన వ్రేళ్లతో యతి బ్రహ్మచారియును, 5 వ్రేళ్లతో గృహస్థుడను నాసిక ముక్కు నానుంచి వాయువును మెల్లగా ఎడమ ముక్కు రంధ్రము ద్వారా పీల్చి గాలిని కుంభించి ఓంకారపూర్వకముగా 7 వ్యాకృతులను ఓం భువః, ఓం భువః, ఓం సువః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం శిరస్సుతో ఓం భువః భువః సువః కూడా గాయత్రీ మంత్రమును 3 సార్లు జపించి నిదానముగా కుడి ముక్కు రంధ్రము పింగళనాడి ద్వారా విడవవలయును. తర్వాత ఎడమ చేతియందు బంగారు లేక వెండి లేక కర్రతో చేసిన పాత్రయందు నీరు తీసుకొని మార్జనము చేసుకొనవలెను. పగిలిన పాత్ర కానీ 2 మూతులు గల మట్టి పాత్ర కానీ పనికిరావు. ఆపోహిష్ట మంత్రమున వతో అంతమగు పదములతో తలపైనను నతో అంతమగు పదములతో పాదములను సాధాలతో అంతమగు పదముతో హృదయమందును నీటిని ప్రోక్షాళన చేసుకొనవలెను. ఉదాహరణ ఆపోహిష్టో మయో భూవః వాతో అంతయు యోపశివతయో నరః సాతో అంతయు ఒక్క మంత్ర పాదముతో పాదములపై ప్రోక్షించుకోవాలని మిగతా 8 మంత్రాలతో శిరస్సుపై ప్రోక్షించుకోవాలని ఉన్నది. ఈ రీతిగా ఆపోహిష్టో అను మంత్రముచే 3 మారులు మార్జనము చేసుకొని మరలా ప్రాతః సంధ్య అయితే సూరచ్చ మంత్రము చేతను మధ్యాహ్న సంధ్యయందు ఆపహ పునంతు చేతను సాయం సంధ్యయందు అగ్నిచ్చ మంత్రము చేతను మస్త్రాచమనము చేయవలయను. మరలా ఆచమించవలయను. ఆపోహిష్ట మంత్రములోని 9 వాక్యములచే మార్జనము చేసుకొని
ఋతుంచ అను మంత్రముచే అఘమర్షణమను చేసుకోనేది. మరలా ఆచమనము చేసి గాయత్రీ మంత్రముతో 3 మారులు సూర్యభగవానునకు అర్ఘ్యము నివ్వవలెను. 12 అంగుళములు ఎత్తునకు దోసిలి నీటిని ఎత్తి జలాంజలితో నిలుచుండి నీరును సూర్యునకు అభిముఖముగా విడవవలెను. కాలాతీతమైనచో 4వ మారు కూడా అర్ఘ్యమునివ్వవలెను. మధ్యాహ్న అర్ఘ్యమున హంస అను మంత్రముతో 1 అర్ఘ్యమును వదిలి మిగిలిన 2 గాయత్రీ మంత్రముతో వదలవలెను. సాయంత్రము కూర్చుండి అర్ఘ్యము వదలవలెను. అర్ఘ్యం ఎందుకు ఇవ్వవలెనో తెలిపెదను. 33 కోట్లకు మించి మందేహులను రాక్షసులు కలరు. వారు సూర్యోదయము కాకుండా అడ్డుపడుచుందురు. దాని నుంచి లోకమును కర్మలోపించును. ప్రతిఫలంగా దేవతలకు ఉపవాసము, లోకము నాశమొందుట జరుగును. అట్టి సమయమున ఇవ్వబడిన అర్ఘ్యము ఆ రాక్షసులకు వజ్రఘాతముగా పనిచేయును. అట్లు ప్రతిదినము సూర్య గమనమును నిరోధించు బ్రహ్మకులులైన రాక్షస సంహారముచే కలిగిన బ్రహ్మహత్య దోషము పోవుటకై భూప్రదక్షిణము చెయ్యవలెను. ఆసోవాదిత్యో బ్రహ్మ అను మంత్రము చెప్పుచు ధ్యానముతో నీటిని తన చుట్టూను ప్రదక్షిణముగా చల్లి ఆత్మ ప్రదక్షిణము చేసుకొన్న బ్రాహ్మణుడు బ్రహ్మహత్య నుండి ముక్తుడగును. ఇట్టి అర్ఘ్యము ఇంటి వద్ద విడిచిన 1 గుణమైతే బయట ప్రదేశాల్లో 10 గుణము, నదీ తీరములయందు 100 గుణంగాను, పుష్కర సమయాల్లో నదియందు విడిచిన అర్ఘ్యం వేయంత లగును ఫలితమిచ్చును. గంగా నది ఎందొనర్చిన సంధ్యా జపాదులు అమితమైన ఫలము నిచ్చును. పగటి రతి వలన, సూరపానము వలన, మిథ్య అనృత భాషణము వలన కలుగు పాతకములు బయట చేసిన సంధ్య వలన నశించును. జపము కూడా అటులనే ఫలించును. గృహమందు ఏకగుణము, నదులయందు 3 వనమునందు అరణ్యములయందు 10 ఫలించును. గోశాలయందు అగ్నిశాలయందు చేయు జపము 100 తీర్థక్షేత్రముల దైవ సన్నిధిని చేయు జపము 1000 హరిహర శివ విష్టాలయములందు చేసిన అనంత ఫలమును లభించును. జపము చేయునప్పుడు కర్ర ఆసనముపై కూర్చొని జపము చేసిన దుఃఖము యశోహని రుణగ్రస్తుడౌట జరుగును. చిగురుటాకుల మీద దుర్మార్గ ప్రవర్తనమును, వస్త్రముపైన దరిద్రము, రాతిపైన వ్యాధి కలుగును. కుశ దర్భాసనమున వశీకరము, రోగ పాపహారము, ప్రజ్ఞ ఆయువ్య వృద్ధి కలుగును. భస్మముపై వ్యాధి నాశము జరుగును. కంబళి పీఠముపై సౌఖ్యము, కృష్ణ జీననముపైన జ్ఞానము, వ్యాఘ్ర చర్మముపైన ఆసనము సంపదను, మోక్షమును ఇచ్చును. వ్యాహృతులు చెప్పునప్పుడు పాటించవలసిన ఆసన విధులు తెలుపబడినవి. కూర్చొని భూమిని ప్రార్థించి భూతాదులను పారద్రోలి అంగన్యాసమనర్చి మంత్రరూప దేవతతో తన్మయావస్థను చేయునగును. ఆర్షదైవత ఛందస్సులను అక్షరపూర్వకముగా న్యాసమనర్చి మంత్రదేవతలకు ఇష్టమైన ముద్రలు, సంజ్ఞలు చూపవలెను. బాలం బాలాదిత్యే అను 3 శ్లోకములను 3 కాలములయందును ధ్యానించి దేవి రమ్ము అని నిలుచుండి మనఃపూర్వకముగా ప్రార్థించుచు తూర్పునకు ముఖము చేసి నెమ్మదిగా జపించవలెను. ఓం కారపూర్వకమైన వ్యాహృలేన సహిత గాయత్రిని పాదములను విడదీసి అర్థమును అనుసంధానము చేసుకొని వస్త్రమును మాలపై కప్పుకొని జపించవలెను. మనసును సావధానముగా నాసికాగ్రమున ఏకాగ్రమైన దృష్టిని నిలిపి నెమ్మదిగా గాయత్రిని జపించి
అంతమున హృదయము మొదలు అంగన్యాసాదులు చెయ్యవలయును. గాన మనోత్సువానిని రక్షించునది త్రాయితే కాన గాయత్రి అనబడినది మనసును కాపాడునది కనుక మంత్రమును 2 అక్షరములు. మకారము మనసనియు త్రకారము త్రాణము రక్షించునది అనియు మనసును రక్షించునది గాన మంత్రమని అందురు. మంత్రము పాపము యొక్క తాపమును హరించునది. జాకారము జన్మ లేకుండా చేయును. పాకారము పాపనాశనము ఈ రెంటిని సిద్ధింపచేయునది కాన జపమని అందురు. ఇది పాపమును జన్మను లేకుండా చేయును. గాయత్రి వేదమునకు సర్వదేవతలకు మూలమని అందరి సమ్మతి వడిసినది. గాయత్రిని జపించుట చేత వేద పఠన ఫలము లభించును. గాయత్రి జపము చేయని వాని జన్మ పంది జన్మతో సమానము. గాయత్రిని జపించు విప్రుడు అభిష్టసిద్ధిని పొందగలడు. గాయత్రి మాత్ర సారభూతమైన వాడే బ్రాహ్మణుడు. జపము చేసినను చెయ్యకున్నను అట్టి వానితో మైత్రి చేసిన వాడును బ్రాహ్మణుడనబడును. జలమునందుండి జపించినచో ప్రజ్ఞ నశించును. ఎందుకన అపు మే సోమో అగ్ర వీధంతర్యస్వాని భేషజ అగ్నిం చ విశ్వసం భువః ఆపంచ విశ్వాభపజి అన్న దానిని బట్టి నీటియందు 3 అగ్నులు దక్షిణాగ్ని గార్హతాగ్ని ఆవాహనీయాగ్ని 3ను కలవు. అవి శృతివాక్యము. అందుచే నీటియందుండి జపించుటచే మంత్రము యొక్క తేజస్సు నశించును. అందుకే జలమునందు జపించుట మానవలెను. జప విధానము శుభాసనమున కూర్చుండి మాలను ధరించి దానిని నాభి బొడ్డు ప్రాంతమున దేశమున పట్టుకొని ఉదయము జపము చేయవలెను. మధ్యాహ్న కాలమున మాలను హృదయస్థానమందుంచుకొని మంత్రజపమును చేయవలెను. మాలను ముఖ సమీపమునందుంచుకొని సాయంకాలమున జపమును చేయవలెను. ప్రాప్తకాలమున నిలుచుండయు మధ్యాహ్న సమయమున ముఖమును పైకెత్తి ఉంచయు జపించేది ఈ విషయములో కూర్చొని చెయ్యవలెనని ఒక మతము. నిలుచుండియే చేయువలెనని వేరొక మతము. ఈ రీతిగా 2 విధములు చెప్పుదురు. సాయంకాలము కూర్చుండియే ఏదైనా వృక్షము యొక్క చివరను చూచుచూ జపించవలెను. వృక్షమున ముక్కు చివర దృష్టి నుంచి జపించేది. గృహస్థు అష్టోత్తర 108 జపమును 3 సార్లు ప్రాతః మధ్యాహ్న సంధ్యాకాలములయందు చేయవలెను. వానప్రస్థులు సన్యాసులు ప్రతి సంధ్యయందు 1000 మారులు జపించవలెను. గృహస్థు 108 సంఖ్య జపము చేయుటకు వీలుపడిన చెయ్యవచ్చును. లేనిచో 28 సంఖ్యయైన జపించవలెను. శక్తియుండిన అధికంగానూ చేయవచ్చును. మనసుతో చేయు జపము ఉత్తమమైనది. ఉపాంసు పెదవులు కదుపుతూ జపము మధ్యమము గట్టిగా పైకి చెప్పుచూ చేయు జపము అనగా నోటితో పైకి పలుకుతూ చేయు జపము అధమము. 3 పదములున్న గాయత్రిని ఓంకారపూర్వకంగా వ్యాహృతులతో కూడి జపించిన మహాపాపములన్నయు దానిచే నశింపబడును. ప్రతిపాదమునకును విరామమిచ్చి గాయత్రిని భక్తిభావముతో జపించిన వాని మహాదోషములు బ్రహ్మహత్యాదులు సంశయింప పని లేకుండా నాశనమగును. ఆవశ్యము గాయత్రిని జపించి బ్రహ్మహత్యాది మహాపాపముల నుండి విముక్తుడయి మోక్ష పర్యవసాయి అయిన పుణ్యమును పొందుననుటలో సందేహము లేదు. జనసంఖ్యను లెక్కించునప్పుడు చేతివ్రేళ్లు
చివరలతో లెక్కించిన ఫలమేగా గుణమైతే వ్రేళ్ళు కణములతో లెక్కించిన ఫలము పదింతలని చెప్పబడినది. జప సంఖ్యను శంఖములు మణులతో ఆయా మాలలతో లెక్కించిన ఫలము 100 పగడపు దండతో లెక్కించిన ఫలము 1000 స్ఫటికములతో జపమనుంచిన ఫలితము 10,000 10,000 ముత్యముల మాలతో లెక్కించిన 1,00,000 పద్మరాగములచే జపించిన 10 లక్షల రెట్లు ఫలము. స్వర్ణ మణిమాలతో లెక్కించిన 1,00,00,000 గుణ ఫలితము అని చెప్పబడినది. రుద్రాక్షలతో జపసంఖ్య లెక్కించిన పుణ్యము అనంతమని తెలియునది. కుశగ్రంథులచే దర్ప తయారైన మాలతో జపకర్మ చేసిన బహుపుణ్యము. నిశ్చలముగా నుండి జపించవలెను. మాల శబ్దము కాకూడదు. బాగుగా సంస్కరింపబడిన మాలను తీసుకొని జపించున్నప్పుడు మాల కనబడకుండా వస్త్రమును కప్పియుంచి మాలను బొటనవ్రేలు మధ్యవేలు నడుమున పూసను నడిపించవలెను. మాలతో జపించున్నప్పుడు 2 చివరులను బంధించిన మేరువు అను పూసను దాటిపోకూడదు. మేరువు దగ్గరకు రాగా మాలను వెనుకకు త్రిప్పి జపమును ముందుకు సాగనివ్వవలెను. పొరపాటున మేరువు నెప్పుడైనా దాటిన స్థితి ఏర్పడిన 3 ప్రాణాయామములు చేసిన మేరుల్లంఘన పాపము నశించును. నియమముతో 3 దినములు గాయత్రి జపమనరించిన 3 విధములైన పాపములు అన్నియూ నశించును. సంధ్యవార్చుట ఎందుకాక మరి ఒక అష్టోత్తర శతజపము చేసిన లఘుపాపములు నశించుననుటలో సందేహము లేదు. 1000 గాయత్రీ మంత్రమును జపించిన ఉపపాపములు క్షయించును. 1,000 జపము చేసిన గాయత్రి మహాపాపములు సంహరించును. గాయత్రిని జపించువానికి ఏ కోరికలతో జపమును అనుసరించునో అవి సిద్ధించును. గాయత్రిని జపించువానికి ఏ కోరికలతో జపము మనరించునో అవి సిద్ధించును. జపము చేసినందున ధనమును పొందినచో దాని దోషములు అనేకములు. ద్రవ్యమును దానముగా తీసుకొని ధనము కొరకై జపించువాడు చండాల శ్రీ గర్భమున జనించును. జపించునప్పుడు మనసును దృఢపరుచుకొని ఇటూ నటూ చూడక జపించవలెను. జపము చేయునప్పుడు మాట్లాడరాదు. శూద్రాదులనంటి కూర్చొని జపము చెయ్యరాదు. జపకాలమున శరీరము గోకుకొనుట చెయ్యరాదు. ఏ కారణంగానైనా అజ్ఞానము చేకాని దోషము జరిగిపోయిన కుడి చేతితో కుడి చెవిని తాకి విష్ణుని స్మరించినందున ఆ దోషములు నశించును. దేవీ దేవతలుండు కుడి చెవిని సృష్టించినంత మాత్రమున బ్రాహ్మణుని దోషములు నశించును. జపకాలమున దృష్టిపదమున చండాలుడు పడినచో 2 మారుల ఆచమానము చేసిన దాని వలన శుద్ధియగునని చెప్పబడినది. జపకాలమున పతీతులతో సంభాషించిన స్నానము వలననే శుచిత్వము లభించును. అందుచే సర్వ ప్రయత్నముల చేత మౌనముగానే జపించవలెను. సర్వ ప్రయత్నముల చేత మౌనముగానే జపింపవలెను. జపించినప్పుడు స్వజాతి మనుజులతో మాట్లాడవలసి వచ్చినను తద్విష్లో అను మంత్రమును జపించిన శుద్ధి లభించును. జపకాలమున నిద్ర, ఆపానవాయువు, ఆవలింత, ఒళ్ళు విరుపు, కోపము రావడము వలన ఏర్పడిన దోషములను జ్ఞాన వశమున దోషము సంభవించినను కుడి చెవిని తాకి సూర్యుని ఆవుని చూడవలెను. వెంటనే ఇదం విష్ణుం అను మంత్రమును జపించిన దోషములు నాశమగునని సర్వసిద్ధులు లభించునని సంశయము లేదని ఋషులచే పూర్వము చెప్పబడినది. ప్రాతః సంధ్యయందు మైత్రపరమైన మిత్రస్య అను
మంత్రముతోనూ మధ్యాహ్నమున సూర్యపరమైన అసత్యేన మంత్రముతోనూ సాయంత్ర సంధ్యయందు వర్ణపరమైన ఇమం మవరుణ మంత్రము చేతను సంధ్యోపాస్థానము చేయవలయను. ఋష్యాదులను స్మరించి తమకు చెప్పబడిన పద్ధతులలో జపము చేసుకొని పెద్దలు ఆచారములు ప్రమాణముగా పెద్దలకు అభివాదము చేయవలయను. దిక్కుల కధిపతులకు ప్రదక్షిణ మొనర్చుచు నమస్కరించవలయను. గోత్ర ప్రవరులను నుచ్చరించి తమ తమ పేరులను తెలుపుతూ ద్విజుడు నమస్కరింపవలయను. ఇట్లు గృహస్థు అయినవాడు సంధ్యోపాసన చేసి అగ్ని ఔపాసన మొనర్చవలయను. వివాహమైన తర్వాత గృహస్థు సాయంకాలము ప్రాతకాలములయందు నియమ ప్రకారము హోమకార్యము చేయవలయను. సాయంకాలమున మొదలు పెట్టవలెను. దినమునకు 2 మారులు చెయ్యవలయను. ఉదిత అనుదిత పక్షానుసారముగా సాయ ప్రాప్తకాలముల ఔపాసన మొనర్చవలెను. భూమిపైన కాని కర్రపైన కాని ఉన్న అగ్నియందు తండులము బియ్యమును వేల్చరాదు. భూమిని శుద్ధి చేసి సంస్కరింపబడి స్థాపింపబడిన అగ్ని కుండమున లేదా ప్రాతయందు కాని హోమమొనర్చవలెను. కొండస్థమైన అగ్ని శుచి అయినది. సూర్యోదయాసర్వము కాని సూర్యాస్తమయమునకు ముందుగా అగ్నిని వెలిగించి బాగా ప్రజ్వలిన అగ్నిలో హోమము చెయ్యవలెను. చేటతో అగ్నిని విసిరి మంట చెయ్యరాదు. హోమాగ్ని ప్రజ్వలింపచేయుటకయి ఆకుతో విసిరిన వ్యాధి, చాటతో విసిరిన ధనుక్షయము, చేతితో విసిరిన మృత్యువు, నోటితో గాలి ఊదిన ఆయుక్షయమును కలుగును. విసనకరతో కాని ఊదుగొట్టముతో కాని ఉపయోగించి అగ్నిని ప్రజ్వలింపచేయవలెను. ఎండు కర్రలు చే జ్వలింపచేసి ఆ మంటయందు ధ్యానపూర్వకంగా విధి ప్రకారము అర్చన చేయవలెను. అగ్ని జ్వాలాశిఖలు బాగుగా ఉన్నప్పుడు ఆహుతులు వేయవలెను. ముందు సమిధులు హుతము చేసి తర్వాత హోమద్రవ్యమును బాగుగా శుభ్రపరిచిన వానిని హోమము చేయవలెను. సమిధులు, పుష్పములు, గరిక, శూద్రులు తెచ్చినచో గర్హింపనగును. విప్రునిచే అమ్మబడిన హోమ ద్రవ్యములను ఉపయోగించరాదు. పూర్వము ఆశ్రమస్థులైన విప్రులు స్వయంగా కాని శిష్యుల ద్వారా కాని వీటిని గ్రహించెడివారు. నీ వారములు, శాలీయములు, సన్న వరి ధాన్యము, 60 రోజులు పంట నుండి తీసిన బియ్యము, గోధుమలు, ఎవ్వలు, యావనాళములు, పాలు హోమము చెయ్యదగు వానిలో ముఖ్యములు. ప్రథమాహుతిగా 60 రోజులు పంటయైన వరిధాన్యముతో తీసిన బియ్యమును హుతము చెయ్యవలెను. నేతితో తడిపి కొలిదిగా కాక ఎక్కువగా తీసుకొని 2వ ఆహుతి చెయ్యవలెను. నెయ్యలేకపోయిన నువ్వుల నూనె ప్రశస్తమైనది. తిలలు కూడా హోమము చెయ్యవచ్చునని బుధులందురు. మంత్ర విధి ప్రకారము హోమము చేసి తర్వాత బ్రహ్మయజ్ఞమును తర్పణమును బహిప్రదేశమున చేయవలెనని చెప్పబడినది. ప్రాతకాల హోమము తర్వాత కాని మధ్యాహ్న సంధ్య తర్వాత కాని వైశ్య దేవము చేసిన తర్వాత కాని బ్రహ్మయజ్ఞం 1 మారు చెయ్యవలెను. జలాశయ సమీపమున చేయు బ్రహ్మయజ్ఞము ప్రశస్తమైనది. స్నానము చేసి ఆచమించి నియమానుసారంగా విద్యుద్దసి అను మంత్రమును జపించవలెను. ఎడమ తొడపై కుడిపాదమును మోపి కూర్చుండి ఎడమ చేతి దర్భను గ్రహించి తర్వాత బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి ఆ జోడించిన హస్తములను కుడి చెంప కానించి భూమ్యాకాశముల సంధిని చూచుచూ జపించవలెను. ఓంకార వ్యాకృతి సహిత గాయత్రీదేవి జపమును బుధుడైన వాడు 3 మారులు జపించవలెను. పదక్రమ విభాగమును పాదక్రమమును అర్ధమంత్ర
క్రమమును మంత్రక్రమమును వేదమును సాంగముగా పఠించవలయును. స్వాధ్యాయమును దినమున యథాశక్తి వేదమును జపించవలయును. వేద పఠనమునకు అడ్డు వచ్చినచో ద్విజుడు స్వల్పముగా వేదమును జపించి ఒక అధ్యాయము కాని సూక్తము కాని ఆసక్తుడైన రుచుము కాని 3 మారులు జపించి నమో బ్రాహ్మణ అను మంత్రమును జపించవలెను. తర్వాత వృష్టరసి అను మంత్రమును చెప్పి అర్ఘ్యమును విడవవలెను. తర్వాత ఋష్యాదులకు తర్పణము విడవవలెను. దేవతలు నివసించునట్టి దర్పలు బ్రహ్మయజ్ఞమునకు ముఖ్యము. ఆ దర్పలు వలన వసువులు, రుద్రులు, ఆదిత్యులు, దేవతలు, పితరులు తృప్తి చెందుదురు. బ్రహ్మయజ్ఞము పగలు చెయ్యవలసిన కార్యము. ఎప్పుడైనా అవకాశము లేకపోయినా గాయత్రిని 3 మారులు జపించిన వేద పాఠ ఫలము లభించును. కుశ దర్పల గ్రమములు ఎవ్వలు కలిపిన నీరు దేవతీర్థము. ఈ తీర్థముతో దేవతలకును, ఋషి తీర్థముతో ఋషులకును, పితృతీర్థముతో పితరులకును తర్పణ మొసగవలెను. పాత్రయందును జలాశయమందును తర్పణము విడవరాదు. అటులనే భూమిపైన నేలపై ఇంటియందును తర్పణము విడుచుట నిషిద్ధము. మరి ఎటులనగా భూమియందు దర్పలు పరిచి వాటిపై తర్పణ మిడవవలెను. ఒక్కొక్కరి పేరు చెప్పుతూ భక్తిపూర్వకంగా తర్పణ మనర్చవలెను. తెలలతో కూడిన నీటితో పితృతర్పణము చెయ్యవలెను. నువ్వులను రాతిపైన భూమిపైన కర్రపాత్రల యందు ఉంచరాదు. రోమకూపాది తల వెంట్రుకలు పడియుండు తావులందు స్థానముల యందును తెలలనుంచరాదు. అట్టివి పురుగులతో సమానులు. సంశయము లేకుండా వాటిని నిషేధించవలెను. తిలతర్పణము ఇంటియందు చెయ్యుటకు తెచ్చుకొనరాదు. బయట జలాశయముల వద్ద నిత్యము తిలతర్పణ మొనర్చుకొనవచ్చును. తిలతర్పణము గృహమందు వేయరాదు. తిలతర్పణము గృహమందు చెయ్యరాదు. దేవతలకు తెల్లని నువ్వులు, ఋషులకు ధ్రుమ పొగవర్ణము కల నువ్వులు, పితరులను నల్లని నువ్వులు తర్పణ మనర్చుటకు ప్రశస్తములు. దేవకార్యము తర్పణాకార్యమునందు జందెమును మామూలుగా ఉంచుకొనవలెను. ఋషులకు వదులునప్పుడు నివితి వేరుగా నుంచుట లేక దండవలే మెడలో వేసుకొనుట, ప్రాచీన వీతి ఎడమ భుజముపై నుండి కుడి భుజముపైకి జందెమును మార్చుకొనుట తర్పణమందును చెయ్యవలెను. పితృతర్పణమందును చెయ్యవలెను. ఒక్కదోసిలి తర్పణం. 1 దేవతలకు 2 దోసిళ్ళు తర్పణములు. 2 అనగా తర్పయామి అని చెప్పాలి. పితరులకు 3 దోసిళ్ళు తర్పయామి అంటూ 3 మార్లు. వీటిని యథావిధిగా వదలవలెను. ఇతర స్త్రీలకు 1 దోసిలిని, తల్లికి 3ను, గురుపత్ని సవతి తల్లికి 2 దోసిళ్ళు తర్పణము చేసేసి తల్లికి 2 దోసిళ్ళు తర్పణము చేసేది. దేవ ఋష్యాదులకిచ్చు తర్పణమునందు అక్షింతలనే ముఖ్యముగా గ్రహించవలెను. పితృతర్పణమందు నల్లని నువ్వులను ఉపయోగించుట అనంత పుణ్యప్రదము. శుక్రవారము, రవివారము, మంగళవారముల నందు తిథుల యందు జన్మ నక్షత్రమందును మాఘ నక్షత్రమందును తిలతర్పణము విడవరాదు. వివాహ ఉపనయన చవులములు జరిగినప్పుడు తండ్రి, తాత, ముత్తాత సపండీకరణమైన తర్వాతను 3, 6 మాసములు, సంవత్సరము వరుస క్రమమున తిలతర్పణము చెయ్యరాదు. పెండ్లియందు జన్మ నక్షత్రమందు తిలతర్పణము చెయ్యరాదు. శ్రాద్ధాదులయందు చెయ్యునగునని ఒక వాదము. తిలలు నిషేధించిన సమయమున జలముతోనే తర్పణము చెయ్యనగును. తర్పణ కాలమున దర్ఖ పవిత్రము బంగారు ఉంగరమును ధరించవలెను. పాద ప్రక్షాళనము కడిగికొనుట లేకుండగానే స్నానము ఆచరించుట,
స్నానము చెయ్యునప్పుడు ముందుగా పాదములను నీటితో కడుగుకొనవలెను. తెలలు లేని తర్పణము, దక్షిణము లేని శ్రాద్ధము నిష్ఫలములని చెప్పబడినది. అందుకని నిషేధించని దినమందు తిల తర్పణము చెయ్యవలెను. దీపావళి నాడు యమధర్మరాజునకు తిలతర్పణ విడవవలెను. ఆశ్వీజ మాస కృష్ణపక్ష చతుర్దశి ఎందున సవ్యముగా కాని అపసవ్యముగా కాని యమునకు తర్పణ మిడవవలెను. బ్రాహ్మణుడు యమనామములను ఉచ్చరించుచు మూడు దోసిళ్లు తర్పణమివ్వవలెను యమునకు. యముడు, ధర్మరాజు, మృత్యువు, అంతకుడు, వైవస్వతుడు, కాలుడు, సర్వభూత క్షయుడు, ఔదంబరుడు, దగ్న, నీలుడు, పరమేష్టి, వృకోధరుడు, చిత్రుడు, చిత్రగుప్తుడు అన్నవి పేరులు అని మునీశ్వరులు యముని పేర్లను కీర్తించిరి. ఒక్కొక్క పేరునకు చివర తే నమః అని చేర్చి ఒక్కొక్క పేరునకు 3 సార్లుగా నదీ తీరమున యమతర్పణ మిడవవలెను. అట్లు చేసిన వాని పాపములు పీడలు నశించును. వానికి వ్యాధులు రావు. శని పీడా కాని అపమృత్యువు కాని ఉండదు. మాఘశుద్ధ అష్టమి తిథియందు రాజర్షి ప్రవరుడైన భీష్మునకు తర్పణ మొసగిన 1 సంవత్సర పాపము నశించును. బ్రహ్మ యజ్ఞానంతరము తర్పణాదులు చేయవలెను. మధ్యాహ్న సంధ్యయందు సూర్యునకు అర్ఘ్య ప్రదానము మామూలుగా చేయనగును. సత్కర్మయోగమును ఈ విషయమును శ్రీగురుడు విప్రువునకు తెలిపిన రీతిగా నామధారకునకు సిద్ధుడెరింగించెను. ఆ విషయమునే గంగాధర నందనుడైన సరస్వతి ద్విజాచారము లనడి అతి సంతోషకరమైన దానిని చెప్పుచున్నాడు. వినిడి వారికి కోరినవన్నయు ఇచ్చి ఆ గురుడు శ్రేష్టమైన వరమును కూడా ప్రసాదించును. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం కర్మకాండే షట్త్రిశోధ్యాయః అంటే 36వ అధ్యాయం. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్తు. 36వ అధ్యాయము 37వ అధ్యాయము పారాయణ ఫలితము. ఉత్తమ జ్ఞానసిద్ధి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.